కాల్స్ వస్తున్నాయి ఒక్క నిమిషం. అలాగే వినాయక చవితి చేసుకుంటాం అందరం. వినాయక చవితికి ఎప్పుడో చంద్రుడిని చూస్తే చంద్రుడు నవ్వాడని చెప్పేసి పురాణాలు చెప్తే ఇవాళకి కూడా చంద్రుడిని చూడడం, మనం వినాయకుడు పూజ చేయకుండా ఎందుకు, ఇవాళ కీడు జరుగుతుందని చెప్పేసి అక్కడేమన్నా అప్పట్లో మనం ఉన్నామా, మనం చూసామా, అప్పట్లో హేళన మనం చేసామా వినాయకుడు? మరి ఇవాళ చంద్రుడు పూజ ఎందుకు చేస్తాం మనం? వినాయక చవితి రోజు వినాయకుడు పూజ ఎందుకు చేస్తాం? అప్పటిదాకా చంద్రుడిని ఎందుకు చూడడం? ఫస్ట్ మనం ఏ ధర్మం ఫాలో అవుతున్నాం, ఆ ధర్మం యొక్క ప్రాశస్త్యం ఏంటి, దాని నియమాలు ఏంటి, నిబంధనలు ఏంటి అని తెలుసుకోగలిగితే దాని గురించి వచ్చి మాట్లాడే అర్హత మనకు ఉంటుంది. అవేమీ తెలుసుకోకుండా ఎవరో పొలం అని క్వశ్చన్ చేయడం, దాన్ని బట్టి వీళ్ళు చెలవమంటూ వచ్చి మాట్లాడడం. ఫస్ట్ ఈ క్వశ్చన్ చేయడం రైట్ క్వశ్చన్ మేము కాదం. రైట్. చిన్నప్పరెడ్డి గారు ఏంటి ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారట, మీకు రాజ్యసభలో కూడా బలం తగ్గిపోతున్నది, అసలు ఊహించారా ఇలాంటి పరిస్థితి వస్తుందని? సార్, ఎంతో విలువైనటువంటి, ఎంతో 200-300 కోట్ల రూపాయలకి అమ్ముకున్నటువంటి రాజ్యసభ సభ్యులని జగన్మోహన్ రెడ్డి గారు ఆయా ప్రముఖులకి వారికి ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కృష్ణయ్య గారు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నటువంటి కృష్ణయ్య గారు బీసీ సంఘాల కోసం వాటన్నిటి కోసం ఆయన చాలా వర్క్ చేశారు. దేశవ్యాప్తంగా కూడా ఆయన బీసీ వాయిస్ ని ఉంచాలి అని చెప్పేసి, బీసీకి వెన్నుముక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించి బీసీ నాయకుడికి ఇవ్వటం జరిగింది. సరే, ఎందుకు రాజీనామా చేశారు, ఎందుకు చేశారు, ఏంది దాని వెనకాల ఉన్న కారణాలు ఏందనేది రాబోయే రోజుల్లో మనం చూస్తాం. ఏ రాజ్యసభలో మాకు ఉన్నా లేకపోయినా, లేకపోతే అసెంబ్లీలో మాకున్నా లేకపోయినా, పార్లమెంట్లో మాకున్నా లేకపోయినా, ప్రజల గుండెల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాదండి, అలాగుంటే పోనీ ఫైట్ ఉండాలి కదండి. అసలు వారు వన్ సైడ్ ఎలా అయిపోద్ది, అది కదా వాళ్ళు మాట్లాడేది. 11 సీట్లు ఎందుకు వస్తాయి? నిజంగా ప్రజలు ఆదరణ ఉందో అది ఉంటేనో. సార్, వర్మ గారు 11 సీట్లు ఎలా వచ్చినాయో ఆ దేవదేవుడికి తెలుసు. మళ్ళీ మీరు దేవుడి మీదే బారవేస్తారా? ఇప్పుడు వాళ్ళే దేవుడు, వాళ్ళే మీరేదో అపచారం చేశారు దేవుడా అని చెప్పి వాళ్ళు అంటే మళ్ళీ మీరు తీసుకొచ్చి ఆ దేవుడిని మరీ ఇబ్బంది పెట్టకండి. సార్, వర్మ గారు ఆర్ కృష్ణయ్యని రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రానికి. ఆయన ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. అవును. దాని గురించి మనం చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారి గురించి గొప్పగా మాట్లాడినందుకు, ఆయన వాస్తవాలని ఆమె చెప్పినందుకు ఆమెకు ఒకసారి థ్యాంక్స్ చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేసినటువంటి ఆ ఒక్క మాటని చెప్పడానికి వాళ్ళకి మనస్కరించదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నవనీత సేవ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి గోశాలని అక్కడే ప్రారంభింప చేసి దాని కైకర్యాలన్నీ, దేవుడి యొక్క కైకర్యాలన్నీ కూడా అక్కడ ఆ గో నెయ్యి ద్వారా వచ్చినటువంటి ద్వారా చేయాలి అని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొస్తే, చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా అభినందించలేనటువంటి స్థితిలో అరుణ్ గారు ఉంటే మేమేం చేయలేం. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి టీటీడీకి ఆ లడ్డూకి పేటెంట్ తీసుకొచ్చినటువంటి వాస్తవాన్ని మనం ఎప్పుడైనా చెప్తా ఉంటాం సార్. అలాగే రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ సార్, వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 96 దేవాలయాలని, టీటీడీ దేవాలయాలని ప్రపంచవ్యాప్తంగా కూడా కట్టించి దేవుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి వ్యక్తులకి ఈ రోజు మరి ఎందుకండి? కాదండి, ఓకే, ఇంత చరిత్ర కాదండి, ఇంత చరిత్ర ఉన్నప్పుడు ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ అంశం అన్నది ఇంత పెద్ద ఎత్తున బయటకు వచ్చిన నేపథ్యం, చాలా మంది మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యం? వాళ్ళకి వెజిటబుల్ కొవ్వుకను లేకపోతే ఆ గొడ్డు కొవ్వుకో, వాళ్ళు చెప్పే పంది కొవ్వుకో అర్థం తెలియనటువంటి వ్యక్తులు ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు మనం చేయగలిగేది ఏమీ లేదు. రిపోర్ట్లలో వచ్చిందేమో వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వటం జరిగింది. దానికి సార్ ఒకటి కాదు సార్, 3 రకాలుగా చెకింగ్ చేసి ఆ పోర్టు దగ్గరికి పంపించేటట్టు. సరేలేండి, ఇప్పుడు దాని మీద కాదండి, ఇప్పుడు దాని మీద సిట్ వేశారు చిన్నప్పరెడ్డి గారు, ఇంక దాన్ని వదిలేద్దాం సార్. సిట్ జరిగిందాక ఆగాలి కదా సార్. మరి ఇప్పుడు ఒక డిబేట్ జరుగుతుంది సార్, డిబేట్ లో మా వర్షన్ మేము వినిపించుకోవాలి. కాదండి, ఇప్పుడు సిట్ రిపోర్ట్ వచ్చిందాక ఎవరు ఏం అంటలేదే, వాళ్ళు పాయిచిత్తం చేసుకుంటున్నారు, శాంతి పూజలు చేసుకుంటున్నారు, అందులో ఇబ్బంది లేదు కదా ఎవరికి.
చంద్రబాబు ప్రాయశ్చిత్తం చేయాల్సింది దానికి కాదు సార్. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ 39 మంది పుష్కరాల్లో చనిపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ భాగమే కాబట్టి దానికోసం ప్రాయశ్చిత్తం చేసి ఆ కుటుంబాలన్నిటికీ కూడా న్యాయం జరిగే విధంగా చేయాల్సిన దానికి ప్రాయశ్చిత్తం చేయాలి సార్. ఓకే దీనికి చేయాల్సినటువంటి ఇది రిపోర్ట్ రాకముందే ప్రాయశ్చిత్తం చేయటం, రిపోర్ట్ రాకముందే అన్ని అనాల్సినవి అన్ని అనేయటం, బురద పూయాల్సింది పూసేయటం అన్ని జరిగితే ఎవరికి చెప్పాలా సార్? పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట, మా నాన్నగారు సిగరెట్ కాల్చేది ఆ దీపారాధన దీపం మీద సిగరెట్ కాల్చారు, ఆయనకి ఆ నమ్మకాలు లేవు అని చెప్పినటువంటి కుటుంబం సార్ అది. చంద్రబాబు నాయుడు గారు తండ్రి చనిపోతే తలనీలాలు తీపించుకోకుండా పోవాల్సి వస్తుంది అని చెప్పేసి తీపించుకోకుండా చేయాల్సినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా చేయనటువంటి కుటుంబం సార్. వీళ్ళు కూటమిగా ఉండి ఈ రోజు సనాతన ధర్మం గురించి వారు చెప్పటం, దానికి సంబంధించి ఆ టీడీపీకి సంబంధించి కానీ జనసేనకి సంబంధించి కానీ వీరందరూ మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకాకిని చేసే విధంగా చేయాలంటే ప్రజల్లో గుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి దాన్ని ఎవరు తీసేయలేరు. చివరిగా ఒక మాట సార్ వర్మ గారు, నిన్న ఖమ్మం నుంచి ఒక భక్తురాలు మొన్న 19వ తారీఖు వెళ్ళి వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్తారంట. వెళ్ళినటువంటి వాళ్ళకి గుట్కా ప్యాకెట్ లడ్డూలో వచ్చిన దానికి ప్రాయశ్చిత్తంగా చేయాల్సినటువంటి కార్యక్రమం సార్ ఇది. దీక్ష ప్రాయశ్చిత్త దీక్ష దానికోసం చేయాలి, అంతేగాని ఏదో జరిగిందా జరగలేదా అసలు క్లారిటీయే లేదు. దానికోసం చేసేటటువంటి ప్రాయశ్చిత్తంగా సార్ మీ గవర్నమెంట్ లో జరిగినటువంటి దీనికి మీరు ఏం చేస్తారు? ఆ గుట్కా ప్యాకెట్ వచ్చిన దానికి ఆ కుటుంబానికి మీరు ఏ రకంగా ఆ గౌరవాన్ని కాపాడి ఆ సనాతన ధర్మాన్ని కాపాడి ఆ దేవుడి యొక్క ఔన్నత్యాన్ని కాపాడే విధంగా మీరేం చర్యలు తీసుకుంటారో చెప్పి ఆ కుటుంబాన్ని ఒకసారి కలిసి వాళ్ళ ప్రాయశ్చిత్తం చెందితే మంచిది. ఆనంద్ సార్ గారు